ఎలాంటి గుణాలను కలిగి ఉన్నాడు, ఎలాంటి జీవితాన్ని జీవించగలిగాడు, మంచి చేసిన వ్యక్తి, మంచిగా జీవించిన వ్యక్తి ఒక జీవితంలో శ్రమలు ఎందుకు వచ్చాయి, శ్రమలలో నుండి ఏ విధంగా బయటికి రాగలిగాడు అనే విషయాలను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎవరు మాట్లాడద్దు, ఎవరు బయటికి వెళ్ళదు. వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్ తెలిసి చదవండి. ఎవరి గట్టిగా. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు నేను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు. ఇక్కడ చాలు. దేవుని యొక్క దాసుడు ఊజు దేశంలో ఉండే యోబు వ్యక్తిత్వం గురించి ఫస్ట్ చెప్తున్నా. ఎవరికైనా వివాహం కావాలి అంటే ఆ పిల్ల గురించి కానీ ఆ పిల్లగారి గురించి కానీ మనం ఏం ఆలోచిస్తామంటే, ఎలాంటి వ్యక్తి, తాగుబోతా, తిండిపోతా, తిరిగిపోతా, మంచోడా, మంచి పని చేస్తాడా, అమ్మాయిలను గౌరవిస్తాడా, ఇలాంటివి చూస్తాం. ఏ వ్యక్తి గురించి అయితే మనం ఆలోచిస్తామో ఆ వ్యక్తి మంచిగా ఉండాలి అని ఆలోచిస్తాం. ఎవరి పేరైనా మనం చెప్తే, ఒకవేళ వాడు తాగుపోతే వాడు తాగుపోతుంటాం, ఒకవేళ తిండిపోతుంటే వాడు తిండిపోతుంటాం, ఒకవేళ వాడు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తుంటే వాడు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. ఆయన యథార్థవంతుడు. చెప్పండి, ఇలాంటి వాడు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత అనేది ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండవలసినది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది చెప్పగలుగుతారు నేను యథార్థంగా ఉంటున్నాను? చెందండి. యథార్థంగా ఉంటాను, నేను మోసం చేయడం లేదు, నేను అబద్ధం ఆడడం లేదు, నేను తప్పుడు జీవితాన్ని జీవించడం లేదు, నేను తప్పుడు ఆలోచన కలిగి లేదు, నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నా లేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? యోబు మాత్రము యథార్థమైన జీవితాన్ని జీవించగలిగాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అబద్ధం ఆడడం తప్ప అంటే కంపల్సరీ తప్పే. మోసం చేయడం తప్ప 100% మోసం చేయడం తప్పే. పాపం చిన్న పాపం ఉండదు, పెద్ద పాపం ఉండదు. దేవుని వాక్యంలో స్పష్టంగా మనకు రాస్తున్న మాట ఏంటంటే, ఆయన యథార్థమైన జీవితాన్ని జీవించాడు. మనుషులలో యథార్థత, కుటుంబంలో యథార్థత, సంఘంలో యథార్థత, ఉండే ప్రదేశంలో నువ్వు యథార్థంగా ఉండగలిగితే నీ గురించి ప్రజలు చెప్పుకుంటారు, చాలా మంచిది, యథార్థంగా నమ్మకంగా బ్రతికింది. మన ఇంట్లో వాళ్ళు మన గురించి చెప్తారా నువ్వు యథార్థంగా ఉన్నావని? అమ్మా, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ అత్త కావచ్చు, నీ కోడలు కావచ్చు, నీ కుటుంబస్తులు కావచ్చు, ఎవరైనా చెప్పగలరా నువ్వు యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నావని? చెప్పలేకుంటే ఈరోజు యోబు జీవితంలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబు, నువ్వు యథార్థంగా బ్రతికేవాడవయ్యా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మరొకసారి చెప్పండి హల్లెలూయా. యథార్థంగా ఉండేవాడే కాదు, ఆయన వ్యక్తిత్వము న్యాయవంతుడు. న్యాయం లేదు ఇంట్లో, కుటుంబంలో న్యాయం లేదు, పిల్లల విషయంలో న్యాయం లేదు, అత్తమామ విషయంలో న్యాయం లేదు, కోడల విషయంలో న్యాయం లేదు. మనం చెప్తాము మేము సంఘంలో పెద్ద పేరు మాకు కావాలి, న్యాయవంతులు కావాలి లోకంలో. ఎన్నిసార్లు మనము న్యాయంగా బ్రతకలేకపోతున్నాము. న్యాయంగా బ్రతకలేక కాదు, చెడుతనమును విసర్జించేవాడు,
విసర్జించేవాడు. ఎంతమంది కోపాన్ని వదులుకోవాలనుకుంటున్నారు? చేతులు కోపం లేని రోజు చేతులు ఎత్తండి. సరే, కోపం రోజు చేతులు ఎత్తండి. ఎత్తండి, చేతులు ఎత్తండి. అందరికీ నాకు ఎక్కేయండి. అమ్మ కోపం లేదా? కోపం వస్తుందా రాదా? కోపం లేని వాళ్ళు అంటే అందరూ కోపపడేవారే. నువ్వెంతంటే నువ్వెంత, నీ బతికెంతంటే నీ బతికెంత, నీ జీవితం అంటే నీ జీవితం ఎంత, నీ లెక్కెంత అంటే నీ లెక్కెంత. చెడుతనాన్ని విసర్జించాలి. అందరూ చెప్పండి, నేను కోపాన్ని విసర్జిస్తాను. అందరూ చెప్పండి గట్టిగా, చెప్పగలిగా. పక్కనోళ్ళకి చెప్పండి, నేను కోపాన్ని విసర్జిస్తాను. పక్కనోళ్ళకి చెప్పండి, నేను కోపాన్ని. మీరు చెప్పలేదు, పక్కనోళ్ళు చెప్పండి, నేను కోపాన్ని విసర్జిస్తాను. అయ్యా ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమంటే, యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు దేవుని ఎందు భయభక్తులు గలవాడు. దేవుని ఎందు భయభక్తులు గలవాడంటే తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ నడక పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన విధానం పరిశుద్ధంగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అదే నీ గుణం. ఒంటరిగా when you are alone, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసే తప్పుడే అది నిజమైన నీ గుణం అని అర్థం. ఇలాగ కళ్ళు మూసుకొని పాదాడుతారు. ఎలా? ఎవరు చూడరా? అమ్మ ఎవరు చూడరా? అందరూ చూస్తారు, కానీ పిల్లి ఎవరు చూడాలంటే ఎవరు నన్ను చూడడం లేదే. ఏ సంగమా, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు. ఇప్పుడు ఈ మందిరంలో దేవుడు ఉన్నాడా లేడా? చెప్పండి గట్టిగా, ఇక్కడ ఉన్నాడా లేడా? మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా లేడా? కాలేజీ దగ్గర దేవుడు ఉన్నాడా లేడా? పని దగ్గర దేవుడు ఉన్నాడా లేడా? రోడ్డు మీద దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా నువ్వు తెలుసుకుంటే ఎక్కడ నువ్వు తప్పు చేయవు, ఎక్కడ నువ్వు పాపం చేయవు, ఎక్కడ తల్లిదండ్రులు కోడలు కొడుకులు ఎవరిని నువ్వు మోసం చేయవు. ఎలా ఉండాలి అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది. ఎప్పుడన్నా మీరు ఒంటరిగా ఉండండి, ఇంట్లో ఇవ్వలేదు, ఫ్యాన్ అన్ని ఆరిపేసి ఇంట్లో ఉండండి, మీ గుండె సప్పుడు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. వేస్తాయేదా? భయం వేస్తుంది. ఏంటంటే నీ భయము నీకు అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు ఆలోచన వస్తాయి, ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు మార్గంలో చేయాలనిపిస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా చికిత్స చేయడానికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. ప్రేమ పిల్లరా, దేవుడి భయం ఉంటే నువ్వు ఎక్కడ తప్పు చేయవు. ఇంట్లో ఉన్నా కానీ, బయట ఉన్నా కానీ, పొరుగు వారింటికి వెళ్ళా, అత్తవారింటికి వెళ్ళా, కోడలింటికి వెళ్ళా, కొడుకు దగ్గరికి వెళ్ళా, ఎవరి ఇంట్లోకి నువ్వు వెళ్ళా, ఏ రోడ్డు మీద పోయినా నువ్వేమంటావంటే దేవుడికి భయపడితే నువ్వు ఏ తప్పు చేయవు. ఆమె చెప్పండి, అందరు చెప్పండి ఆమె, అందరు చెప్పండి హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్ కి అంటలేదు హల్లెలూయా. చక్కటి మాట, నాకు ఇష్టమైన మాట ఏంటో తెలుసా? చెడుతనాన్ని విసర్జించుట. యథార్థంగా ఉండడమే కాదు, యథార్థంగా ఉన్నాడు, న్యాయంగా బ్రతుకుతాడు, న్యాయంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన మాత్రమే చెడుతనాన్ని విసర్జిస్తాడు. అందరు చెప్పండి ఆమె, చెప్పండి ఆమె. దేవుని యందు భయభక్తులు ఏం చేస్తాము? చెడుతనాన్ని. ఇగో ఇది చూడండి, అందరూ ఒకసారి అందరి చూడండి. తాగుబోతులు తాగద్దని తెలుసా తెలియదా? మన మనసాక్షి చెప్తా చెప్పదా? రే తాగుబోతులు తాగకురా అని తెలుసు. తిట్టుబోతులు తెలుసా తెలియదా? తెలుసు. జగడా లడాయి అంటే ఏమన్నా కొట్లాడలు ఊకే తెల్లారులైతే పంచాయతీ, ఈ పంచాయతీ ఇంకొక పంచాయతీ, ఇంకొక పంచాయతీ, ఇక పని పనే అవి పనే పంచాయతీ పని. దేవుని యందు భయభక్తులు ఉంటే
కపటము ఏమిటంటే తీసివేయాలి. కొందరికి ఎవరిని ఏమనరు, కానీ కపటం మాత్రం బాగుంటుంది. వాళ్ళు పాట పాడితే పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళకి పాడరాదు, ఇంకొకరిని పాడండి. అవునా కదా? హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఇంట్లో చెప్పండి హల్లెలూయా. పండుకుంటూ చెప్పండి హల్లెలూయా. వెరీ గుడ్. నా మ్యాచ్ అంటే పరిశుద్ధ లేఖనంలో ఏమని వ్రాయబడిందంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనంను విసర్జించేవాడు. అది యోబు యొక్క వ్యక్తిత్వం. యోబు యొక్క గుణము యథార్థత, న్యాయంగా జీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగాడు, చెడుతనాన్ని విసర్జించేవాడు. ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. యథార్థంగా జీవిస్తున్నావా? న్యాయంగా ఉంటున్నావా? దేవునికి అప్పగించిన పిల్లల విషయంలో, అప్పగించిన కుటుంబం విషయంలో, అప్పగించిన సంఘం విషయంలో నువ్వు న్యాయంగా ఉంటున్నావా అని నువ్వు పరీక్షించుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. చెడుతనాన్ని ఏం చేయాలి? అందరి పని చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. ఆమె ఇది యోబు యొక్క మంచి వ్యక్తిత్వానికి సాదృశ్యం. 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. దహన బలిని అర్పించు. అరుణోదయమే లేచి తన పిల్లల కోసము దహన బలి అర్పిస్తున్నాడు. ప్రార్థన బలిపీఠాన్ని యోబు కడుతున్నాడు. అమ్మా, వ్యక్తిత్వం మంచి కూడా సరిపోదు, యథార్థంగా ఉంటే సరిపోదు, న్యాయంగా ఉంటే సరిపోదు, చెడు దేవుడికి భయపడి సరిపోదు, చెడును విసర్జించి సరిపోదు. అంతకంటే గొప్పది ఏంటంటే యోబు అరుణోదయమే లేచి తన పిల్లల కోసము ప్రార్థన బలిపీఠాన్ని కడుతున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎంతమంది పిల్లల కోసం ప్రార్థన చేస్తారు? చెల్లెలు నిజంగా చెప్పండి. ప్రార్థన దేవుడు వింటారు. గుర్తుపెట్టుకోండి. పిల్లలు పడుకున్నప్పుడు కూడా వాళ్ళ తల మీద చేయబెట్టి చెప్పండి, యేసయ్యా మీరు గొప్పవాడు కావాలి, యేసయ్యా మీరు పిల్లలకు ఆరోగ్యం ఉండాలి, యేసయ్యా మీరు పాపం నుండి విడిపించబడాలి, యేసయ్యా మీరు మంచి మార్గం వెళ్ళాలి, యేసయ్యా మీరు చెడు నుండి తప్పించబడాలి, యేసయ్యా మీరు కనుదృష్టి నుండి తప్పించబడాలి, యేసయ్యా మీ పాపాత్మల చేతుల నుండి తప్పించబడాలి. ప్రతిరోజు నీ బిడ్డల కోసం, నీ కుమారుల కోసం, నీ కుమార్తెల కోసం అరుణోదయం లేచి ప్రార్థన బలిపీఠాన్ని కట్టాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం మంచిది. వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉదయకాలమే అరుణోదయమే లేచి ప్రార్థన చేయాలి. చెప్పగలుగుతాం గట్టిగా, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, యోబు లాంటి జీవితం నీకు కావాలి. యోబు ఉదయకాలమే లేచి తన బిడ్డల కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, నువ్వు ప్రార్థిస్తున్నావా ఈరోజు? తల్లి, నువ్వు ప్రార్థిస్తున్నావా ఈరోజు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించి దేవుని నామాన్ని గర్వపరిచి దేవుడు చేసిన మేలు గుర్తు చేస్తూ తన బిడ్డల కోసము బలిపీఠాన్ని కట్టుకుంటాడు. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబం ఆనందిస్తాడు. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబంలో ఒంటరితనాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మారిపోతారు. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము
లేడు. ఒక తల్లి అంటుంది, వాడు నాకు పుట్టకపోతేనే మేలయ్యా, వాడు పుట్టడం వల్ల నా జీవితం పాడైపోతుంది. నా బిడ్డ నాకు పుట్టకపోవడం మేలు, తన వల్ల నాకు అవమానం కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది, నాకు కన్నీరు వస్తుందయ్యా, వాడు పుట్టకపోతే మేలు అని ఎంతో మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నేను ఏమంటున్నానంటే, యోబు జీవితంలో యోబు లాంటి వాడు ఒక్కడు లేడు అని దేవుడు సాధారణను సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే యోబు వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు, మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు, ఆ యోబే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఆ యోబే సాధారణను సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా. నీకు సాక్ష్యం ఉందా? మీ ఇంట్లో వారు నేను ఏమంటారు? గయ్యాలంటారా? మీ ఇంట్లో వారు నేను ఏమంటారు? వేస్ట్ అంటారా? మీ ఇంట్లో వారు నేను ఏమంటారు? ఎందుకు పనికిరాదంటారా? మీ ఇంట్లో వారు నేను ఏమంటారు? కొంచెం కూడా మంచి జీవితం లేదంటారా? యోబుకు మాత్రము సాతాను ముందు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అమ్మా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. యోబు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు, ఆ యోబే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఆ యోబే సాతాను ముందు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నీ జీవితంలో నీ సాక్ష్యము, నీ కుటుంబ విషయంలో ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? తండ్రిని చూసి తాగుబోతున్నారు, తల్లిని చూసి వదులుబోతున్నారు, పిల్లలను చూసి పనికి వాడుతున్నారు. నేనేమంటున్నారు ఈరోజు ఇంట్లో గెలిచి రక్షణ గెలవాలి, ఇంట్లో నీ గురించి ఏమని మాట్లాడుతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యం. యోబు ఆయన లాంటి వారు భూమి మీద ఒక్కరు కూడా లేరు. ఆమేన్ చెప్పండి కలిగా, ఆమేన్ హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. యోబు నేర్పుతున్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. సృష్టించిన దేవుని ముందు, ఎల్లప్పుడూ కష్టపెట్టే సాతాను ముందు దేవుడు అంటున్నాడు, నా కుమారుడు యథార్థవంతుడు, నా కుమారుడు న్యాయవంతుడు, నా కుమారుడు దేవునికి భయపడేవాడు, నా కుమారుడు చెడుతనాన్ని విసర్జించేవాడు, నా కుమారుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, నా కుమారుడు. అందుకోసమే దేవుడు సాతాను ముందు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నేనేమని పిలుస్తున్నాను? మోసం చేస్తున్నారు, మోసం చేసి వెళ్తున్నారా?
నేను ఏమని పిలుస్తున్నారు ప్రజలు? యోబుకు మాత్రం సాతాను ముందు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నీతిగా ఉండే వ్యక్తి, న్యాయంగా ఉండే వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించే వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, సాతాను ముందు సాక్ష్యం కలిగే వ్యక్తి శ్రమలు వస్తున్నాయి. దేవునికి భయపడే శ్రమ ఏది? యథార్థంగా బ్రతికే శ్రమ ఏది? న్యాయంగా జీవించే వారి శ్రమ ఏది? చెడుతనాన్ని విసర్జించే వారి శ్రమ ఏది అని మేము అనుకుంటున్నాం. కానీ ఈయన జీవితంలో శ్రమలు వస్తున్నాయి. శ్రమల దినంలో నేను కృంగినేలా నేను చాతకాను అని అవుతాను. ఎవరు కృంగదు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒంటరితనం వస్తుంది. ప్రజలు వెలువేస్తారు, ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడతారు, ప్రజలు మనకు వ్యతిరేకంగా మాట్లాడుకొని మనల్ని చంపేయాలని, మనం మోసం చేయాలని, మనం తప్పు దారిని పట్టించాలని అనేకులు మన కోసం ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ యెహోవా దేవుడు ఎవరైతే నిన్ను సృష్టించాడో తన అరచేతులుగా చెక్కున్నాడు, ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమె చెప్తామా? 13 వచనం చదవండి. 1వ అధ్యాయం 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శెబయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసిరి. చూశారా? ఎద్దులు దున్నుతున్నాయి, నాగలు వేసుకొని దున్నుతున్నాయి, గాడిద వలగా మేస్తున్న సమయంలో వారి శత్రువులు వచ్చి ఎవరైతే చూస్తున్నారో వారి ఖడ్గంతో చంపేసి ఆ ఎద్దులను గాడిదలను తీసుకెళ్ళారు. ఇంకా చదువుతారు 14వ వచనం. 15వ వచనం చదువు. ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. 16వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగుల పెట్టి కాల్చివేశాయి. అమ్మా వింటున్నారా? ఓ యోబు, నువ్వు వ్యక్తిత్వాన్ని మంచి గుణాలు కలిగిన యోబు, ప్రార్థన చేస్తున్న యోబు, సాతాను ముందు సాక్ష్యం కలిగిన యోబు, జీవితంలో శ్రమలు వచ్చాయి, ఎద్దులు గాడిదలను ఎత్తుకొని పోయారు, వారికి కాస్తున్న వారిని ఆ కాపుదారులను చంపేశారు. అందులోనే మరొక వార్త విన్నాడు. ఎంత ఘోరం! దేవుని బిడ్డలారా, ఒక శ్రమ తర్వాత మరొక శ్రమ, ఒక శ్రమ తర్వాత మరొక శ్రమ, ఒక కష్టం పోకముందే మరొక కష్టం, ఒక అవమానం పోకముందే మరొక అవమానం కలుగుతుంటే దేవా నన్ను ఎందుకు సృష్టించావు దేవా అని మనం ఏడుస్తాడు. యోబు జీవితంలో ఏమంటున్నాడంటే మరొకసారి అతను ఏమంటా అగ్ని వచ్చి గొర్రెలను రగులు పెట్టి కాల్చి చంపాయి. ఇప్పుడు ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి. 17వ వచనం. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. దానికి నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను. 19వ వచనం చదువుతుంది. గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి నాలుగు మూలన కొట్టగా అది ఎవరుల మీద పడినందున వారు చనిపోయింది. ఏమైపోయారు? ఎద్దులు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి, మేకలు చనిపోయాయి, మనుషులు చనిపోయారు, చివరికి తన పిల్లలు కూడా చనిపోయారు. ఎంతమంది చెప్పలేరు? ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ వస్తుంది, ఒక కష్టం తీరక ముందే ఇంకొక కష్టం వస్తుంది, ఒక అవమానం
ప్రేమ దేవుని బిడ్డలారా, యోబు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యోబు నువ్వు మంచి గుణాలు కలిగిన వ్యక్తి, ప్రార్థన చేసిన వ్యక్తి, సాధారణ సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఏమైతుందంటే శ్రమల గుండా వెళ్తున్నాను. అమ్మ మంటలేవా, నేను ఇంత ప్రార్థన చేస్తాను, నేను ఇంత దేవుని సన్నిధికి వస్తాను, నేను ఇంత ఉపవాసం ఉంటాను, నేను ఇంత దేవుని కన్నీరు కాస్తాను, నేను ఇంత ప్రయాసం పడతాను దేవుని కోసం. ఎందుకు నా జీవితంలో శ్రమ వస్తున్నాయి, కష్టాలు ఎందుకు అనేవాళ్ళు లేరా? అమ్మ ఉన్నారా లేరా? అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? నాకే ఎందుకు, మా ఇంట్లోనే ఎందుకు, మాకే ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను వదిలిపెట్టే దేవుడు కాదు. అందరు చెప్పండి హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. 22వ వచనం చదువు, 22వ వచనం. ఏమో ఆయన ఉత్తరం పెట్టు చదువు, 21, 22 చదువు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చెప్పుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే అంటామా, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకే మహిమ కలుగును గాక. మనం ఏమంటాం తెలుసా? నాకే ఎందుకు జరిగింది, నా కుటుంబానికే ఎందుకు జరిగింది, మా ఇంట్లో ఎందుకు జరిగింది, ఆ మృత్యు ఎందుకు వచ్చింది, చట్టి పిల్లలు ఎందుకు చనిపోయారు, పెద్దవారు ఎందుకు చనిపోయేవారు అని మనం శోధనలు, బాధలు, కష్టాలు పడతాం. ప్రేమదేవుని బిడ్డారా, పరిశుద్ధ లేఖనంలో నుండి ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాను. 22వ వచనంలో చెప్పండి, చదవండి. ఈ సంగతులు ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అమ్మా, దేవుడు అన్యాయం చేశానని. శ్రమలు వచ్చాయి, గొర్రెలు పోయాయి, మేకలు పోయాయి, గాడిదలు పోయాయి, పిల్లలు పోయారు, సంపత్తి అంటే నష్టం కలిగింది. నష్టం కలిగితే మనం చేస్తుంటే తప్పుదారి పడతాం. తప్పుదారిలో మనం పైసలు సంపాదించాలని ఆలోచిస్తాం, తప్పుదారిలో మనం పేరు సంపాదించాలని ఆలోచిస్తాం, తప్పు కార్యాలు చేసి, పాపం చేసి, మోసం చేసి సంపాదించాలనుకుంటున్నాం. కానీ ఆయన అన్ని మోసపోయినా నా దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు అన్యాయం చేశానని ఎప్పుడు చెప్పలేదు. అందరి చేతులు పైకెత్తండి, అందరి చేతులు పైకెత్తండి, అందరి చేతులు పైకెత్తండి. చెప్పండి గట్టిగా నాతో, దేవుడు నాకు అన్యాయం చేయడు. చెప్పాలి గట్టిగా, దేవుడు నాకు అన్యాయం చేయడు, దేవుడు నాకు అన్యాయం చేయడు. గట్టిగా చెప్పాలి కొట్టాను దేవుడు. ఈరోజు యోబు జీవితంలో నుండి మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకో, యథార్థంగా జీవించు, న్యాయంగా బ్రతుకు, దేవునికి భయపడు, చెడుతనాన్ని విసర్జించు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు, సాధారణమును దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యం సంపాదించుకో. శ్రమలు వచ్చినప్పుడు మాత్రము కృంగిపోవద్దు, శ్రమలు వచ్చినప్పుడు మాత్రము ఏడవద్దు, శ్రమలు వచ్చినప్పుడు మాత్రము ఒంటరిగా వ్యక్తిగా ఫీల్ కావద్దు. ఎందుకంటే శ్రమలలో ఇది ఏ పాపం చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేసిందని చెప్పలేదు. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్యాయం చేసిన అసంభవం. ఒకరోజు నేను సుందర మ్యారేజ్ చేసుకోవడానికి మా అత్తగారికి వెళ్ళాను. వాళ్ళ మేనమా ఉంటాడు. ఏమన్నాడు తెలుసా? మా కోడలు దాంతో వాళ్ళు రోజుకో ఫుడ్ ఆమ్లెట్ కావాలి, రోజుకో స్ప్రైట్ కావాలి,
తీసుకొచ్చి ఇస్తావా అని. ఆమె కూడా అనుకున్నది, పోయి నేను పాస్టర్ చేసుకుంటున్నా, మా నాన్న నాకు అన్యాయం చేస్తుండు, మా అమ్మ నాకు అన్యాయం చేసింది, మా అన్నమ్మ నాకు అన్యాయం చేసిండు. నిజంగా చెప్పండి, దేవుడు అన్యాయం చేసిందా? చెప్పండి గట్టిగా. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఈరోజు స్ప్రైట్లన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి, తాగేటోళ్ళు ఉంటారు. గుడ్లు ఉంటాయి, కొట్టుకొని ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనకు అన్యాయం చేయట అసంభవం. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. కానీ జరిగిన సమస్యలను బట్టి మనం అదిరిపోయి, బెదిరిపోయి, సంకటంలో, బాధలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు, అవమానాలు పడిపోయి మనం ఏమంటాం అంటే నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అనుకుంటాం. అప్పుడు యోబు అనలేదు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకే మహిమ కలుగుగాక. దేవుడు అన్యాయం చేస్తాడా? అనంత దేవుడు అన్యాయం చేస్తాడా? అన్నప్పుడు ఆయన అన్యాయం చేసే దేవుడు. మనం ఏం అవుతుందంటే అన్యాయంలో, అవమానంలో, శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో మనకేమనిపిస్తుంది? దేవుడు నాకు అన్యాయం చేసిందేమో అనుకుంటాం. దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమేన్. అందరికి మన దేవుడు నాకు అన్యాయం చేయడు. చెప్పాలి గట్టిగా, అందరి గట్టిగా, మట్టి చెప్పాలి, చెప్పాలి. దేవుడు నాకు అన్యాయము చెప్పాలి. మమ్మీ అందరూ చెప్పాలి, దేవుడు నాకు అన్యాయం. పక్కకు చెప్పండి, దేవుడు నాకు అన్యాయం చేయాలి. గట్టి చెప్పండి, దేవుడు నాకు అన్యాయం చేయడు. మరే లోకంలో వారు అన్యాయం చేయవచ్చు, కుటుంబస్తులు అన్యాయం చేయవచ్చు, తల్లిదండ్రులు అన్యాయం చేయవచ్చు, అక్కలు అన్యాయం చేయవచ్చు. అన్యాయం చేయడం దేవుడికి అసంభవం. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుడు ఎవరితోనే మాట్లాడుతున్నాడు నాకే తెలియదు. దేవుడు తన వాక్కు ద్వారా చక్కటి విషయాలు నేర్పిస్తున్నారు. నేను వేరే వాక్యం తయారైనా ఇక్కడికి వచ్చినాక పేరు మారిపోయింది. పరిశుద్ధ లేఖనంలో నుండి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ప్రేమ జరిపిండగా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆయన అన్యాయం చేస్తా అసంభవం. ఇప్పుడు ఈ శ్రమల దినాల్లో 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. ఒళ్ళు కోరుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలవేందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏం చేయాలంట? అబ్బో, ఇంకా యథార్థంగా బతుకుతావా? దేవుని దూషించి చచ్చిపో. భర్తలు ఏమంటుంది తెలుసా? నువ్వు చావా, నాకు చీర తెలియదు, నువ్వు చావా, మాకు చికెన్ తెలియదు, నువ్వు చావా, నిన్ను మట్టిలో పెడతా, నా పూర్వం బట్టలు తింటలేవు అంటారా కదా? నేను మీరు అందరూ మంచోళ్ళు, పైసమ్మ కుట్టేసేసి పోతచ్చా. ఎందుకు జరుగుతుంది ఈ మాట? వింటే మీరు 7వ వచనం నుండి చదివితే మీకు భయం వేస్తుంది. ఆ మాట చదవాలి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాణగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు కోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలవేందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషించిగా నువ్వు చచ్చిపో, మరణంగా నువ్వు మరిచావు. అర్థమవుతుందా? శ్రమలలో అపో నువ్వకపోతున్నావు చర్చి, అపో నువ్వకపోతున్నావు రూపాంతరం చర్చి, నువ్వే ఉన్నావా? ఊరికే పాత్ర చెప్తాను. ఏం జరిగింది మీ ఇంట్లో? ఏ మంచిగా అయింది? ఇన్ని రోజులు ప్రార్థన వెళ్తున్నావు, ఇన్ని రోజులు గుడికి వెళ్తున్నావు, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావు, ఇన్ని రోజుల నుండి 8 సంవత్సరాల నుండి మన్నా ఉత్సాహం పాల్గొంటున్నావు,
దూషించు, ఆ దేవుడు దూషించి వాళ్ళు రా, నేను తీర్థయాత్ర తీసుకుపోతా, నీ గుండు కొట్టిందా అంటారు. వినండి జాగ్రత్తగా. అంటారా రా మిమ్మల్ని అనలేదా? ఖచ్చితంగా అంటారు. వాక్యము శ్రేష్టమైనది. తన భార్య వచ్చి దేవుని దూషించి నీ యథార్థతను, సో ఒక వ్యక్తి పాపం చేస్తే నువ్వు కూడా పాపి అంటే మంచిది, యథార్థంగా ఉండవు నువ్వు యథార్థంగా ఇంకెందుకు పడుతావు అంటే పాపం చేయమని కదా. కొంతమంది ఇంట్లో ప్రేరేపిస్తావు, బయట కాదు, ఇంట్లో ప్రేరేపించి పాపం చేపిస్తాడు. ఏమంటున్నారంటే వాక్యం ఏమన్నా, ఆయన యథార్థంగా ఉన్న వ్యక్తిని, యథార్థంగా జీవితాన్ని జీవించే వ్యక్తిని సాతాది వాళ్ళ భార్య వచ్చి దేవుని దూషించి నువ్వు చచ్చిపో అన్నానికి. ప్రేమ దేవుడు లేదా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అవమానం కలిగినా దేవుని విడిచిపెట్టకూడదు. నిర్గమాకాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం చదువుతున్నాం. అందరూ తెరవండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. సూర్యుడు ఉదయించిన తరువాత 20వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే కానీ భూమి కింద నీలే అంతే కానీ రెండు దేని రూపంనైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏం చేద్దాట? హలో హల్లెలూయా. యోబు భార్య అన్నది దేవుడు దూషించు అంటే దేవుడు అంటే ఏమంటారంటే, నేను తప్ప నీకు వేరే దేవుడు, నేను తప్ప నువ్వు వేరే దేవుడికి నమస్కారం చేయొద్దు. ఆకాశం అందే భూమి అందే కానీ ఏ దేవుడు వారిని సన్మానించద్దు, మరి విగ్రహం తయారు చేసుకోవద్దు, వారిని పూజించద్దు. ఆమె ఆదివారం అంతా గుడి కడతాం, సోమవారం శుక్రవారం పోతే మళ్ళా యథావిధి తదా రాజా తదా ప్రజ. ఆ పాస్టర్ గారి చూద్దాడ, పాస్టర్ ఆల్రెడీ గోడుపులో ఉన్నాడు, ఈ గారి చూద్దాడ. చర్చలు వచ్చినాక అయ్యా అందరూ పోతే మనం పోయిన తప్పే ఉంది కదా. ఒక విగ్రహం అయినను దాన్ని నమస్కారం చేయదు, వాటిని పూజించదు. మీరు అనుకుంటున్నారు కావచ్చు, యోబు మంచి గుణాలు కలిగి ఉన్నాడు, యోబు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, యోబు సాధారణ సాక్ష్యం కలిగి ఉన్నాడు, శ్రమలో కృంగిపోకుండా ఏమంటే ఆయన దేవుడు నాకు అన్యాయం చేయలేదని చెప్తున్నాడు. అంతేకాదు, దేవుని దూషించలేదు, దేవుని ప్రేమించాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా చపలు వెళ్దామ గట్టిగా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యోబు వ్యక్తిత్వాన్ని కాపాడుతున్నాడు, గుణాలను కలిగి ఉన్నాడు. యోబు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయుబే సాధారణములు దేవుడిగా సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. శ్రమల దినాల్లో ఆయన కృంగిపోలేదు, శ్రమల దినాల్లో దేవుని దూషించలేదు, శ్రమల దినాల్లో దుఃఖపడి శ్రమ పడినప్పటికీ కూడా ఆయన దేవుడి కోసం బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఏదైతే కోల్పోయాడో దేవుడు రెండంతలు ఆయన తిరిగిచ్చాడు. అందరూ లేచినబడి అందరూ లేచినబడి పరిశుద్ధాత్మ దేవుడు
మనతో మాట్లాడండి. అందరు లేచినపడాలి. కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. యోబు లాంటి జీవితం మీకుందా? యోబు లాంటి బ్రతుకు మీకుందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి పరీక్షించుకో. యోబు యథార్థంగా జీవించాడు. యోబు న్యాయంగా జీవించాడు. యోబు దేవుని భయభక్తి కలిగి ఉన్నాడు. యోబు చెడుతనంను విసర్జించాడు. సాతాను ముందు సాక్ష్యం కలిగినాడు. దేవుని దగ్గర మంచి మీద సంపాదించుకున్నాడు. యోబు శ్రమల దినాల్లో ఆయన కుంగిపోలేదు. దేవుని బిడ్డ, నాకెవరు లేరు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, నన్ను కాపాడేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? నేను అవమానంలో ఉన్నా, నేను శ్రమలలో ఉన్నాను, నేను దిక్కుమాలిన జీవితాన్ని జీవిస్తున్నాను. చాలా మంది నేను అంటున్నారేమో దేవుని వదిలిపెట్టుమని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అవమానాన్ని వచ్చినా, ప్రభువా నేను నిన్ను వదిలిపెట్టను దేవా. నీవే నాకుండా, నీవే నాకుండా, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నేను నమ్ముకున్న దేవుడవు ప్రభువా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు దేవా? యోబు శ్రమల దినాల్లో దేవుడు నాకు అన్యాయం చేయడుతున్నాడు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, అది కాళ్ళు మొదలుకొని తలెత్తి వరకు అనేక ముళ్ళతో, పెంకులతో కోసుకుంటున్నాడు. నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ శ్రమను చూసినప్పుడు, నీ అవమానాన్ని చూసినప్పుడు, నీ ఒంటరితనాన్ని చూసినప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నాకెవరున్నారయ్యా ఈ లోకంలో? నాకెవరున్నారు ప్రభువా? నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయదుర్గము ప్రభువా. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ప్రియమైన దేవుడా, యథార్థంగా బ్రతుకుతున్నావా? న్యాయంగా జీవిస్తున్నావా? దేవునికి భయపడుతున్నావా? చెడుతనాన్ని విసర్జిస్తున్నావా? చెడుతనంలోనే ఉంటున్నావా? ప్రభువా, ఈరోజు నా కోపాన్ని తీసివేయదేవా, నా పాపాన్ని తీసివేయదేవా, నా అపవిత్రమైన జీవితాన్ని తీసివేయదేవా. నేను నీకు తోడుగా ఉన్న ప్రభువా. శ్రమల దినాల్లో యోబు భయపడలేదు. శ్రమల దినాల్లో యోబు కన్నీరు కాచినప్పటికీ కూడా యోబు అంటున్నాడు, దేవుడు అన్యాయం చేయలేదు. అందరూ చెప్పండి, దేవుడు నాకు అన్యాయం చేయలేదు. దేవుడు నాకు అన్యాయం చేయలేదు. రెండంతల ఆశీర్వాదాలు నాకు ఇస్తాడు. అందరూ చెప్పండి, రెండంతల ఆశీర్వాదాలు నాకు ఇస్తాడు. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. యేసయ్యా, యేసయ్యా
నేను ఎందుకు బ్రతకాలి? ఇన్ని మాటలు ఏమనుకున్నారు? నేను ఎందుకు బ్రతకాలి? ఇంతమంది యోగులాగా తన భార్యలాగా నన్ను దూషిస్తున్నారు. ఎవరన్నారు? శ్రమలలో నేను విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలలో నీకు తోడుగా ఉండేవాడు. శ్రమలలో నీ కన్నీరు నాట్యం చేయవాడు. ఆ దేవాది దేవుడు సరికెళ్దామా? ప్రభా, మా జీవితంలో ప్రభా ఓడవారిపోయిన మా బ్రతుకులు దేవా, చిగురింప చేయవాడు నీవే దేవా. అందరూ నన్ను వెలివేస్తున్నారయ్యా, అందరూ నన్ను దూషిస్తున్నారయ్యా, అందరూ నన్ను ఒంటరి పెట్టేస్తున్నారు ప్రభా. నీవు మాత్రం నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభా. గొప్ప దేవుని కలిగి గొప్ప దేవుని మహాగంగా నీ వాక్కుల ద్వారా మాత్రం చూస్తాం. మా హృదయాలను కదిలించినందుకు స్తోత్రాలు. మా బ్రతుకులను బాగు చేసినందుకు స్తోత్రాలు. మా అపవిత్రమైన బ్రతుకును మార్చి నీ సన్నిధిలో ఆరాధించిన భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. యోగులాంటి జీవితం మాకు కావాలి యేసయ్యా. యోగులాంటి వ్యక్తిత్వం మాకు కావాలి యేసయ్యా. యోగులాంటి ప్రార్థన జీవితం మాకు కావాలి యేసయ్యా. సాక్షులు జీవితం చూపండి ప్రభావ. శ్రమలో మేము తొలగకుండా రెండంత ఆశీర్వాదం మాకు ఇస్తామన్నా నీ పరిశుద్ధ నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామం ప్రార్థిస్తున్నాను తండ్రి.